హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. రైస్తో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అయినా సరే ఇది మంచి రెసిపీ అండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నానండి బీన్స్ని. పక్కన పీచ్ అంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలండి. ఇవి పెద్దగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవ్వవు, అందుకని నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. ఇవన్నీ బీన్స్ అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇది నేను కుక్కర్లో చేయట్లేదండి, ఇక్కడ ఆయిల్లోనే చేస్తున్నాను. ఈ బీన్స్ ఫ్రైలోకి ఒక కారంని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి ఇక్కడ నేను 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 4-5 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ తీసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. అవన్నీ కూడాను జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కడాయి తీసుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ తాలింపు గింజల్ని వేసుకున్నాను. కొంచెం అవి చిటపట్లాడిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువగా కలర్ చేంజ్ అవనవసరం లేదండి, ఒక 2 మినిట్స్ కోసం సాటే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోకి 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం స్ప్లాటర్ అయిన తర్వాత మేము కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి. బీన్స్ వేసేసుకొని ఇవి బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అయితే ఇప్పుడు కలుపుకూడదు, కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి సాల్ట్ని. ఇవి ఇలాగే బాగా కలుపుకుంటూ అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ కోసం లో హీట్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఇవి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. స్పూన్తో అవన్నీ కూడాను ఒకసారి బాగా స్టర్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ మధ్యలో ఉండాలి. అలాగే ఒక 10 మినిట్స్ తర్వాత బీన్స్ చక్కగా సాఫ్ట్ అయ్యాలేవో ఒకసారి చెక్ చేసుకొని అందులోకి రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మళ్ళీ కవర్ చేసేసి లో హీట్లో పెట్టేసుకొని అవి బీన్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిర్చి ఉంది కదా, కారం, మసాలా కారం, అది కలిపేసుకోవాలి. అది కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా బీన్స్ అన్నిటికీ మసాలా కారం పట్టేటట్లు కలుపుకొని మళ్ళీ కవర్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కోసం లో హీట్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత అందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అవేనండి, అది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్తో, రోటీస్తో కానివ్వండి, ఇప్పుడు లంచ్ బాక్స్లోకి అయినా సరే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్తీ కూడాను. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.